స్థానిక రామచంద్రరావుపేటలో గల శ్రీకృష్ణ యోగధ్యాన మందిరంలో శ్రీ చింతామణికి శనివారం సాయంకాలం శ్రీహరి సర్వోత్తమ భజన మండలి కన్వీనర్స్ అతమూరి మాధవి రాణి నేతృత్వంలో శ్రీకృష్ణ భజన మండలి తిరువీధుల అనిత నక్కా రామలక్ష్మి నేతృత్వంలో వారి నివాసముల నుండి 100 మంది భక్తులు ఊరేగింపుగా బయలుదేరి మందిరంనకు వచ్చి అమ్మవారికి సారె తీసుకువచ్చారు. చలివిడి, పానకం, వడపప్పు, చీరలు, జాకెట్ ముక్కలు, స్వీట్స్, అన్ని రకముల పదార్థములు నివేదన చేసి వితరణ చేశారు. ఆలయ అర్చకులు ఎవటూరి శశికాంత్ శర్మ భక్తులందరికీ గోత్రనామాలతో పూజలు చేసి పదార్థాలు నివేదన చేసి మహామంగళ హారతి, నక్షత్ర హారతి సమర్పించారు. ఈ కార్యక్రమాలకు మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు, గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావులు నేతృత్వం వహించారు. శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో మన మహిళలందరూ కూడా, ముత్తైదులందరూ కూడా మన చింతామణి అమ్మవారికి చింతలు తీర్చే తల్లి అని ఇప్పుడే చెప్పారు. అందరికీ చాలా సౌభాగ్యాలు ఇచ్చే తల్లి కాబట్టి ఆవిడికి మనం ఇచ్చేది చాలా 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 తక్కువే లెక్కలు. అది అందుచేత అమ్మవారికి ఆషాఢ మాసం మనం ఇంత ఘనంగా మన చేత ఇంతలా చేయించుకునే ఆ తల్లికి మనం ఎంత చేసినా కూడా చాలా చాలా తక్కువ. అందుచేత శ్రీ కృష్ణ యోగ ధ్యాన మందిరం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చక్కగా ఇది ముత్తైదులందరితో ఎంతోమంది మహిళలు ఈ కార్యక్రమాన్ని అమ్మవారికి సమర్పించుకుంటూ ఆవిడ ఆశీస్సు అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆషాఢ మాసం అమ్మవారికి సారి ఎందుకు సమర్పిస్తారు అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ దయ వల్ల పాడి పంటలు చక్కగా ఉండి ఏ రోగాలు లేకుండా చక్కగా సౌభాగ్యవతితోటి నిండు సౌభాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి అందరూ కోరుకోవడానికి సారిని సమర్పిస్తాం ఆషాఢ మాసం. అయితే ఇక్కడ చింతామణి యొక్క అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, చింతామణి అమ్మవారు అంటే చింతలు తీర్చే తల్లి. అందువల్ల చింతలు తీర్చడానికి ఆవిడ మణిలాగా ప్రకాశిస్తుంది కాబట్టి చింతామణి అమ్మవారు అని పేరు వచ్చింది. అందువల్ల అందరూ కూడా ఆషాఢ మాసం అంటే ఆడవాళ్ళ మాసం. ఈ ఆడవాళ్ళు అందరూ కూడా సారిని సమర్పిస్తే ఒక స్త్రీకి ఇంకో స్త్రీ ఇచ్చే గౌరవం, ఆ మర్యాద. అందువల్ల కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా 18 శక్తిపీఠాలు ఉన్నాయి మనకి. 18 శక్తిపీఠాల్లోనూ అమ్మవార్లకి ఆషాఢ మాసం సారిని సమర్పిస్తారు.